నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ఉధృతమైంది. గురువారం మధ్యాహ్నం 2:50 ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్ నెంబర్ 2, 3లను 15 అడుగుల వరకు ఎత్తారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు 18 గేట్లలో 16 గేట్లు తెరిచి ఉండగా 1,65,629 క్యూసెక్ల సర్ప్లస్ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 693.500 అడుగుల వద్ద కొనసాగుతోంది. భారీగా వరద నీరు విడుదలతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టుతో పాటు గడ్డన్న, మత్తడివాగు, సాధనాల ప్రాజెక్టులకు కూడా భారీగా ఇన్ఫ్లో పెరిగింది. ఎగువ మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. కడెం ప్రాజెక్టును జిల్లా ఎస్పీ జానకి శర్మల, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పరిశీలించారు. కడెం ప్రాజెక్టుల వరద నీటిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉదయం నుంచి కూడా ఇన్ఫ్లో గంటకు పెరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారుగా 1,00,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న సందర్భంలోనే సుమారుగా 10 నుంచి 11 గేట్లను కొద్దిసేపటి క్రితం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. చూడొచ్చు మనం కడెం ప్రాజెక్టుకు సంబంధించి చాలా రోజుల నుంచి రైతాంగం అంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు లేక, ప్రాజెక్టులు నీరు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇదే నేపథ్యంలో పలు మండలాలకు సంబంధించి కడెం ఆయకట్టుకు సంబంధించి చాలా మండలాల్లో ఇంకా వరి నాట్లు అనేది ఇంకా శ్రీకారం చుట్టలేని పరిస్థితి. అయితే నిన్న మొన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా కడెంకు గంటకు ఇన్ఫ్లో పెరుగుతుంది. ఎగువనున్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కడెం సంబంధించి ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఈసారి వరి సాగు ప్రశ్నార్థకంగా ఉంటుందని అంతా భావించారు. అయితే అకస్మాత్తుగా 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతుల్లో అయితే హర్షం వ్యక్తమవుతుంది. అయితే ఉదయం వరకు స్టేబుల్గా ఉన్నటువంటి నీటి మట్టం ఒకేసారిగా పెరుగుతూ వస్తుంది. ఇన్ఫ్లో గంటకు పెరుగుతున్న నేపథ్యంలో సుమారుగా 1,00,000 క్యూసెక్కుల నీటిని స్టోర్ చేసుకుని అదే స్థాయిలో కిందికి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. సాయంత్రం వరకు కూడా వర్షము అదేవిధంగా వరద తీవ్రత ఇదే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మరో 2 నుంచి 3 గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. మొత్తంగా కడెం ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం అయితే గేట్స్ ఓపెన్ చేసిన సందర్భంలో ఆ ప్రాంతానికి ఎవరిని కూడా లోనికి అలో చేయట్లేదు. ఎందుకంటే దాదాపు వర్షం అయితే కంటిన్యూస్గా కురుస్తూ ఉంది. వరద తీవ్రత కూడా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన ఇబ్బందులు, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఈసారి కడెంకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు అయితే ముందస్తుగా అన్ని ప్రికాషన్ తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. దిగువ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కడెంకు సంబంధించి నీటి స్టోరేజ్కి సంబంధించిన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. చాలా రోజుల నుంచి వర్షాలు లేవు. ఇదే నేపథ్యంలో సారంగపూర్ మండలానికి సంబంధించి స్వర్ణ ప్రాజెక్టుతో పాటు గడ్డెన్నవాగు ప్రాజెక్టు, అదేవిధంగా మత్తడివాగు ప్రాజెక్టుతో పాటు సార్నాల ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా ప్రస్తుతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇదే నేపథ్యంలో అధికారులు నిర్మల్ జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆయకట్టు రైతాంగం అంతా ఏదైతే పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ముందస్తు అంచనాల ప్రకారమే ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు, ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి అధికారులు అయితే పేర్కొంటున్నారు. మొత్తంగా 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఖరీఫ్పై జీవం పోసినట్లయింది. ఖరీఫ్లో సాగవుతున్న పంటలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఈసారి ఖరీఫ్ సాగుపై ప్రశ్నార్థకంగా రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పక్క హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించిన హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే అలర్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. కెమెరా శ్రీనివాస్, HN TV, కడెం.